నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. యుఏఈ, థాయిలాండ్లో 8 మంది ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. అప్పగింత ఒప్పందాల ద్వారా భారత్కు రప్పించే ప్రయత్నం చేస్తోంది. నేరగాళ్ల అప్పగింత ఆయా దేశాల నుంచి బహిష్కరణ ద్వారా రప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సాక్ష్యాల సేకరణ, లిక్కర్ స్కామ్లో కొల్లగొట్టిన సొత్తుతో విదేశాల్లో ఆస్తులు కూడబెట్టినట్టుగా సిట్ గుర్తించింది. దీంతో పెట్టుబడులను స్తంభింపచేయడానికి సిట్ ప్రయత్నిస్తోంది. లిక్కర్ కేసులో మొత్తం 24 మంది అనుమానితులను గుర్తించిన సిట్ సాక్షుల 5గురు పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. విదేశాలకు పారిపోయిన వారిపై సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితులకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, ప్రజెంట్ ఉన్న కండిషన్లో రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారంటే పరిస్థితి తీవ్రత అద్దం పడుతోంది. ఏం జరుగుతోంది యాక్చువల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి? దీనికి సంబంధించి లిక్కర్ స్కామ్ కేసులో కోట్లాది రూపాయలు ఇతర దేశాలకు తరలించారని ఆ ప్రాంతంలో వారికి కొంతమందికి 8 మందికి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయడం కూడా జరిగింది. అయితే ఈ 8 మంది కూడా యూపీఏ, థాయిలాండ్ లో ఉన్నట్లుగా కూడా గుర్తించడం కూడా జరిగింది. ఇది ఒక ఒడంబడిక, అంటే ఏదైనా మనకి విదేశాల్లో ఇటువంటి నిందితులు ఉన్నప్పుడు వారిని మనకు అప్పగించేందుకు కూడా ఒడంబడిక ఉంటుంది. దాన్ని ఇంటర్పోల్ ద్వారా వీరిపైన రెడ్ కార్నర్ నోటీసు జారీ చేస్తారు. ఈ కేసులో ప్రస్తుతం 8 మంది అనుమానితులుగా ఉన్నారు. ఈ 8 మంది అనుమానితులు కూడా దుబాయ్లో ఉన్నట్లుగా ఇప్పటికే వారి గుర్తించింది. అని ఎక్స్ట్రా ట్రాడిషన్ అనే ఒక నేరగాళ్ల ఒప్పందం ద్వారా లేదా డిపోర్ట్నేట్ అనే దేశాల నుంచి అక్కడి నుంచి బహిష్కరించడం, నిందితుడిని మనకు అప్పగించడం లేదా అక్కడి నుంచి బహిష్కరించడం, దీని ద్వారా కూడా ప్రధానంగా తెలియజేయాలి. అంటే ఇప్పటికే ఈ క్రిమినల్ కేసుల నేపథ్యంలో కూడా ఈ అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల్లో కూడా ఇది మనకు రాజ్యాంగంలో రాయబడి ఉంది. దీంట్లోనే ప్రధానంగా మనకు నిందితులను అప్పగించాలని చెప్పేసి మాత్రం ప్రస్తుతం సిట్ విదేశాంగానికి కూడా లెటర్ రాయడం కూడా జరిగింది. కీలక నిందితుల్లో ప్రస్తుతం ఇప్పటి వరకు మనకున్న ఆధారాలను బట్టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఇతను 2024 సంవత్సరం 30వ తేదీన యూపీఏ వెళ్ళిపోవటం జరిగింది. సైఫా అహ్మద్ 2024 ఆగస్టు 9వ తేదీన ఇతను కూడా యుఎస్ఏ వెళ్ళటం కూడా జరిగింది. ముప్పిడి అవినాష్ రెడ్డి 2025 ఫిబ్రవరి 28న థాయిలాండ్ వెళ్ళటం కూడా జరిగింది. పురుషోత్తం వరుణ్ కుమార్ 2025 ఫిబ్రవరి 8వ తేదీన యుఎస్ఏకి వెళ్ళటం కూడా జరిగింది. బొల్లారం శివకుమార్ 2025 మార్చి 18న యుఎస్ఏ వెళ్ళటం కూడా జరిగింది. ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి, ఇతను 2025 మార్చిన థాయిలాండ్ వెళ్ళటం కూడా జరిగింది. అలాగే సైమన్ పవర్ ప్రసన్ 2025 ఫిబ్రవరి 2న యుఎస్ఏ వెళ్ళారు. చంద్రావతి ప్రద్యుమ్న 2025 సంవత్సరం జూన్ 3వ తేదీన యుఎస్ఏ వెళ్ళటం కూడా జరిగింది. అంటే ఈ కీలక నిందితుల్లో ప్రద్యుమ్న అనే వ్యక్తి కూడా విజయవాడ సమీపంలోని అంటే మనకి జగ్గైపేట టోల్ గేట్ ఉంది. ఈ జగ్గైపేట టోల్ గేట్ వద్ద డబ్బులు పట్టుకున్నాడు. ఈ డబ్బులు పట్టుకున్న కేసులో కూడా తనకి వ్యవసాయ భూమి ఉంది. ఈ వ్యవసాయ భూమి ఉండటం కారణంగానే వ్యవసాయానికి సంబంధించిన నాకు డబ్బు వచ్చింది అదని చెప్పేసి కూడా ఆయన కోర్టులో ముందుగానే దాని గురించి రికవరీ కోసం వేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని దీనికి సంబంధించి వీరు 8 పైన కూడా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు. మొత్తం ఈ కేసులో 12 మంది నిందితులు, 4 అనుమానితులు, సాక్షులు 5 మంది, మొత్తం 21 మంది. వీరందరూ కూడా ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, వీరందరూ కూడా భారత్ లో ఉన్నవారు 12 మంది, థాయిలాండ్ లో ఉన్నవారు ఒకళ్ళు, యూపీఏలో ఉన్నవారు 4, మొత్తం 17 మంది. అలాగే అనుమానితులు కూడా 4 ఉన్నారు. థాయిలాండ్ లో ఒకళ్ళు ఉన్నట్టుగా తెలుస్తుంది, యూపీఏలో 2, మొత్తం కలిపి 7 ఉన్నారు. మొత్తం వీళ్ళ సంఖ్య అంతా చూసుకుంటే కనుక సుమారుగా ఇప్పటి వరకు మనకి ఈ సిట్టు వేసిన దాన్ని బట్టి దీంట్లో కీలక నిందితులు వారి వాంగ్మూలాన్ని బట్టి కూడా పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే మిథున్ రెడ్డిని రాజమండ్రి జైల్లో ఉంచారు. మొన్న ఆదివారం మాత్రం 11 మంది నిందితులు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఒకవైపు నిందితులు కోర్టులో హాజరుపరుచుకుని మరొకవైపు ఈ మనీ ట్రాన్సాక్షన్ ఎలా జరిగింది అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగానే మనీ ట్రాన్సాక్షన్ జరుగుతుంది కూడా జరిగిందని చెప్పేసి మాత్రం ప్రస్తుతం సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వేగంగా అంటే దీంట్లో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడం అనేది సంచలనమైన విషయమే కావచ్చు.
కానీ ఏపీ సిఐడి మాత్రం గతంలోనే అంటే ఇటువంటి స్మగ్లర్లను పట్టుకొచ్చేందుకు గతంలో కూడా అప్పట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని కూడా అప్పట్లో గంగిరెడ్డి 2015లో కూడా కేసు నమోదు చేసింది. గంగిరెడ్డి మారిషస్ లో ఉంటే కనుక ఉభయ దేశాల ఒప్పందం ప్రకారం అంటే ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియ ద్వారానే భారతదేశానికి తీసుకొచ్చింది. ఇప్పుడు చిట్ కూడా అదే క్రమంలోనే విదేశాల ఒప్పందం కానీ ఎక్స్ట్రాడిషన్ కానీ అక్కడి నుంచి నేరస్తుని అప్పగించడం కానీ లేదా నేరస్తుని ఆ దేశం బహిష్కరించడం కానీ ఈ పరిస్థితుల్లోనే ఇక్కడికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఏపీ పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే డీజీపీ ద్వారా అంతర్జాతీయంగా ఉన్న మన సెంటర్కి ఏదైతే అక్కడ విదేశాంగ మంత్రికి, విదేశాంగ న్యాయశాఖకి, విదేశాంగ రక్షణ శాఖ కూడా ఇప్పటికి రాష్ట్ర డీజీపీ గారి ద్వారా కూడా లెటర్ పంపించడం కూడా జరిగింది. రమణ. ఓకే, థ్యాంక్ యూ వాసు.